సినిమా చాలా బాగుందండి. ఉపేంద్ర ఫ్యాన్స్ కి గ్యారంటీగా బాగా నచ్చుతుంది. ఫ్యాన్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఆయన సినిమాలు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి ఉంటాయి కదా, ఆ ఫస్ట్ నుంచి ఆయన సినిమాలు చూస్తున్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన జనరేషన్ కి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఎందుకంటే ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు సినిమాలోనే. అండ్ కాంటెంపరీ ఇష్యూస్ తీసుకున్నారు. ఇప్పుడున్న కులం మతం ఇవన్నీ తీసుకున్నారు. పొలిటీషియన్స్ గురించి తీసుకున్నారు, హంగర్ గురించి తీసుకున్నారు, యుద్ధాల గురించి తీసుకున్నారు. ఇవన్నీ ఆయన స్టైల్లో ఎంటర్టైనింగ్ గా చెప్తారు. ఇంకో ప్లస్ ఏంటంటే ఇది యు అండ్ ఐ. యు అంటే బయట సొసైటీ గురించి ఒక పాత్ర నడుస్తుంటారు. ఐ మన బ్రెయిన్ లో ఏం నడుస్తుంది అనేది ఒక పాత్ర నడుస్తుంటారు. సో అది ఇంకా ఎక్కువ చెప్పేస్తే స్పాయిలర్స్ అవుతాయండి. సో మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, సొసైటీని ఎలా మార్చాలన్న యాంగిల్లో ఆయన తీశాడు సినిమా. ఆయన ఫార్మాట్ లో మాత్రం ఖచ్చితంగా చూడండి. ఆయన ఫార్మాట్ ఇష్టపడేవాళ్ళు అండ్ ఇప్పటి వరకు ఉపేంద్ర సినిమాలు చూడని వాళ్ళు కూడా చూడండి. చాలా రోజుల తర్వాత ఉపేంద్ర ఆయన మీరు పాత సినిమాలు ఉపేంద్ర అవన్నీ ఉన్నాయి కదా, సూపర్. ఇవన్నీ ఆయన స్క్రీన్ ప్లే స్టైల్ మిస్ అయిన వాళ్ళందరికీ మాత్రం దిస్ ఇస్ ఫుల్ మీల్స్. బ్లాక్ బస్టర్ కాదు అనేది, ఐ మీన్ ఎంతమంది ఉపేంద్ర ఫ్యాన్స్ ఆ స్టైల్ నచ్చుతుంది అనే బట్టి ఉంటుంది. నాకైతే నచ్చిందండి. ఐ థింక్ ఇట్ విల్ బి ఎ హిట్. అంటే ఫస్ట్ ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారంట కదా, సినిమా నచ్చిన వాళ్ళకైతే నచ్చుతో లేదు. మీరు ఇంటెలిజెంట్ అయితే మీరు ఇప్పుడు సినిమా చూసి వెళ్ళిపోండి. అలాంటి చాలా ఇంటరాక్షన్స్ ఉన్నాయండి, ఒకటే కాదు మల్టిపుల్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి. సో అందరూ చూడండి. ఇక్కడ హైలైట్ అయినాయి. సో అది ఒకటి ఎనీవే పుష్ప 2 కలెక్షన్స్ గురించి చెప్పారు కదా, సో ఇక్కడ థియేటర్స్